పిల్ల బాగుంది. అందుకనేగా ఆ రేటు. డబ్బులు తీ. అబ్బా, ముందు పాపనిటివు. చేతిలో డబ్బులు పడ్డాకే బిడ్డను నీ చేతిలో పెట్టేది. ఇన్నాళ్ళుగా దంతా చేస్తున్నావు, ఆ మాత్రం నమ్మకం లేదా? ఏహే, చేసేదే తప్పుడు పని, దాంట్లో కూడా నీతిలా. ముందు డబ్బులు తీ. వాటికి వేలు పట్టుకో, బిడ్డను పట్టుకో. ఇలా ఇవ్వు. ఇవాళ నువ్వు జాక్పాట్ కొట్టినట్టే. జాక్పాటు. ఈ బిడ్డ నమ్మితే ఇంతకు 4 గింతలు నీకు వస్తుందని నాకు తెలియదు అనుకుంటున్నావా? లెక్క సరిపోయిందా? తేడా వస్తే తన్ని లాక్కుంటా. బా, మహా ముదిరే నువ్వు. ఎవరైనా చూస్తారు, వెళ్ళు. अरे पापा, पापा ये बेटी, बेटी, मेरा बेटी, उठो बेटी, उठो, 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 बच्ची नहीं है, उठो, उठो, बच्ची नहीं है इधर, उठो, उठो, मेरा बेटी, उठो, उठो, पापा, पापा, नरसम्मा, పాప, మా పాపేది? వాళ్ళ అమ్మ దగ్గరే ఉండాలి కదండి. లేదు, పాప అక్కడ లేదు. లేదా? పదండి చూద్దాం. దేఖో కిధర్ హై, బిడ్డ ఎక్కడ ఉంది? కంగారు పడకండి, ఆయాని అడుగుతాను. ఆయా, ఆయా. ఏమైంది నర్సమ్మా? ఆయమ్మ, మీరా బిడ్డ కనిపించడం లేదు, నువ్వేమైనా చూసావా? లేదు నర్సమ్మా. మరైతే బిడ్డ ఏమైంది? మీరందరూ ఉండి ఏం చేస్తున్నారు? వెతకండి, హాస్పిటల్ మొత్తం వెతకండి. నా మనవరాలు దొరకలేదు. అల్లాహ్కి ఖసం, సత్యనాశ్ కర్ దూంగా. జాओ. సిస్టర్, మీరా వాళ్ళ పాప కనిపించడం లేదు, నువ్వేమైనా చూసావా? లేదు మేడం. సరే, తల ఒక దిక్కు వెతకండి. సరే మేడం. अरे वो आगो, आगो, आगरा, आगो. अरे अरे, ఈ రోజు నా చేతుల్లో నువ్వు ఖతం. ఆగబే, ఆగు, ఈ రోజు నా చేతుల్లో ఖతం అయిపోతావు. ఆగు. अरे आगरा, आगो, अरे आगरा, अरे आगो, आज मेरे हाथ में खत्म हो जाएगा तू. आगरा, आगो, आगरा, आगो, अरे आगो, आगरा, अरे आगरा, आगो, अरे आगरा, आगो, ఈ రోజు నా చేతుల్లో ఖతం అయిపోతావు. ఆగో. అరే ఆగరా, అరే ఆగో. अरे 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 अरे, किधर गया ये? या अल्लाह, मेरी बच्ची को बचाओ. నన్ను పట్టుకోవడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. मेरा बेटी ఎలా ఉందో? मेरा बेटी, मेरा बेटी.
ఏయ్, ఎవడ్రా నువ్వు? ఇక్కడ ఎందుకున్నావు? అమ్మో, ఈ పోలీసుడికి దొరికిపోతే మా దందా గురించి మొత్తం తెలిసిపోతుంది. ఏయ్, పాప ఏడు పినిపిస్తుందంట్రా? దొంగ నాయాలా, ఎక్కడి నుంచి అయినా ఎత్తుకొచ్చావా? ఏయ్, ఆగరా, ఆగమంటుంటే. ఏయ్, ఆగో, ఈ నోరడి చేతుల నుంచి తప్పించుకుంటావరా? ఆగా. రేయ్, ఆగరా, రేయ్, ఆగో. అయ్యో పాపం, ఎవరి బిడ్డు ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఎవడో దొంగనాయలు. ఎంత ముద్దుగా ఉందో ఈ పాప. ఏ తల్లి కన్న బిడ్డ, తన బిడ్డ కోసం ఆ తల్లి ఎంతగా ఏడుస్తుందో. ఈ పాపని ఇప్పుడు ఏం చేయాలి? మా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఈ రాత్రిపూట బిడ్డ ఏడిస్తే అక్కడ పాలు కూడా దొరకవు. పైగా దోమలు కుట్టి కుట్టి చంపుతాయి. ఇవాళే పుట్టిందో ఏమో, ఎంత లేతగా ఉంది. పోలీస్ స్టేషన్ కొద్దు, మా ఇంటికి తీసుకెళ్తాను. పద. ఆయా, పాప లేదు నర్సమ్మ. పాప కనిపించలేదమ్మా. కనిపించట్లేదా? నీ బిడ్డ కోసమే అన్ని చోట్ల వెతుకుతున్నాం. చెప్పండి, నా బిడ్డను ఎవరు తీసుకెళ్లారు? చెప్పండి, 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 నా పాపేది? చెప్పండి, నా పాప ఎక్కడ? నా పాప, నా పాప, నా పాప, నా పాప, చెప్పండి, నా పాపేది? నా పాప, నా పాపేది? ఏమైందండి? పాప కనిపించిందా? లేదమ్మా, ఎవరో బద్మాష్ పాపని ఎత్తుకొని పారిపోయాడు. బిడ్డ కోసం పరిగెత్తాను, కానీ ఆ బద్మాష్ తప్పించుకొని పోయాడు. హాస్పిటల్ నుంచి పిల్లల్ని దొంగతనం చేయడం ఎంత ధైర్యం? ఆ దొంగ విధవ మొహాన్ని మీరు చూసారా? ఆ కమీనే గాడిని నేను చూశాను. ఎంత మందిలో ఉన్నా గుర్తుపడతాను. మరింకే, వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. నర్సమ్మ, పోలీసులకు కంప్లైంట్ చేయమంటావా? డాక్టర్ బాబుకు తెలిస్తే తిడతారు. ఎందుకు తిట్టారు? బిడ్డను ఎవడో ఎత్తుకుపోయాడని మన హాస్పిటల్ నుంచి. అది ఖచ్చితంగా మనందరి బాధ్యత. మరెందుకు తిట్టారు? నా పాప నాకు కావాలి. నా పాప లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను చచ్చిపోతాను బాబా. నై నై బేటీ, నీ పాపకి ఏమీ కాదు, నన్ను నమ్ము. ఎవరు బాబా నా బిడ్డని ఎత్తుకెళ్ళింది? పాప ఇంకా నా కళ్ళారా చూసుకోకముందే, తను తీర నా గుండెలకి హత్తుకోకముందే, కన్న తల్లిగా నేను నా బిడ్డకి పాలు కూడా పట్టక ముందే ఎందుకు ఇలా? చెప్పు బాబా, చెప్పు. నా పాప. పిల్లల్ని ఎత్తుకుపోయే దరిద్రులు ఎక్కువైపోయారు. అవునే, ఎవడో ఆ దుర్మార్గుడు, వాడి చేతులు పడిపోను. బాబా పద, పోలీసుల దగ్గరికి వెళ్దాం. నేను కూడా వస్తాను. మీరా బేటీ, నై బేటీ నై, ఇప్పుడు నువ్వు కదలకూడదు. అవునమ్మా,
అసలు నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. నేనేమైపోయినా సరే నాకు నా బిడ్డ కావాలంతే. కావాలని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ముద్దుగా నిద్రపోకపోతే బిడ్డను కాస్త జాగ్రత్తగా చూసుకోవచ్చుగా. ఆమోష్! పైసలు కట్టింది ఎందుకు? మీరందరూ ఉండి ఏమీ చేస్తున్నారు? ఆ పద్మాష్ మీదే కాదు, మొత్తం మీ హాస్పిటల్ మీదే కంప్లైంట్ చేస్తాను నేను. ఏకేక్కు దేఖలుంగా మాయ్. కాసిం భాయ్, మీకు దండం పెడతాను. జరిగిన దాంట్లో తప్పంతా మాదే. కానీ మా మీద కంప్లైంట్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయి. ప్లీజ్ కాసిం భాయ్, అర్థం చేసుకోండి. అచ్చా ఠీక్ హై. మీరా బేటీ, నువ్వేం ఫికర్ చేయకు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నీ బేటీ ఖచ్చితంగా దొరికి తీరుతుంది. నా పాప ఏంటి ఈ హరిప్రసాద్ హాస్పిటల్లో ఇంత ఘోరం జరిగిందా? అవును సార్, మీకు తెలిస్తే ఎక్కడ తిడతారో అని అందరూ భయపడుతున్నారు. నాన్సెన్స్. పురిటి బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లడం ఏంటి? నా హాస్పిటల్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? అసలు అంత కేర్లెస్గా ఎలా ఉన్నారు? పుట్టిన పిల్లల్ని, బాలింతలేని తల్లుల్ని చూడాల్సిన ఆయాలు ఏం చేస్తున్నారు? పద, అందరి సంగతి తేల్చేద్దాం. నా పాప నాకు కావాలి. ఏం జరిగింది? డాక్టర్, ఈమెకి ఇవాళ మార్నింగే డెలివరీ అయింది. ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లే ఏమైంది? ఈ హరిప్రసాద్ హాస్పిటల్లో ఇంత ఘోరం జరిగిందా? ఏం చేస్తున్నారు మీరంతా? డాక్టర్ గారు, నా పాప నాకు కావాలి. నా పాప నాకు తెచ్చివ్వండి. ఎవరు ఈ తల్లికి సమాధానం చెప్తారు? సార్, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు సార్. మార్నింగ్ నుంచి నేను డ్యూటీలోనే ఉన్నాను. అవును సార్, నేను కూడా డ్యూటీలోనే ఉన్నాను. 5 నిమిషాల్లో బిడ్డ ఎలా తప్పిపోయిందో తెలియడం లేదు. Shut up! పురిటి బిడ్డల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే సార్. ఈవేళ డ్యూటీలో ఉన్న ఆయం నువ్వేనా? నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? నేనొక్కదాన్నే సార్. అంటే ఇదంతా నువ్వు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగింది, అంతేనా? అది కాదు సార్, అసలు చాలు. నీ మీద ఇంతకు ముందు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అయినా ఫోన్లేని ఊరుకున్నాను. తను అంతే సార్, మీ ముందేమో భయం నటిస్తుంది, మీరు వెళ్ళిపోగానే మళ్ళీ మామూలే. అవును సార్, మా మాట కూడా లెక్క చేయకుండా ఇందాక తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీరాని మొద్దుల పడి నిద్రపోయింది. తన బిడ్డని తను చూసుకుంటే ఇలా జరిగేది కాదు అని ఏదేదో అంటుంది సార్. అర్థమైంది. ఆయమ్మా, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడే నిన్ను పని నుంచి తీసేస్తున్నాను. సార్ సార్ అంత మాట అనకండి సార్. ఉన్నట్టుండి పనిలోంచి తీసేస్తే పిల్లలు గలదాన్ని ఇంకేమైపోతాను సార్. నోర్మయ్, నీలాంటి బాధ్యత లేని దానికి నా హాస్పిటల్లో చోట్లేదు. జాలి దయ లేని నీలాంటి వాళ్ళకి ఇక్కడ పనిచేసే అర్హత లేదు. గెట్ అవుట్. అది కాదు సార్. వెళ్ళు. సారీ అమ్మా, నా హాస్పిటల్లో ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. డాక్టర్ గారు, నాకు దండం పెడతాను. నా పాప నాకు కావాలి. నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. నీ బిడ్డ ఏమైందో నేను కనుక్కుంటానమ్మా. సిస్టర్, ఈమెను కేర్ఫుల్గా చూసుకోండి. అలాగే డాక్టర్. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావే? యాదగిరి, సార్. ఈమెను వెంటనే బయటికి పంపించు. అలాగే సార్. ఈమె మళ్ళీ మన హాస్పిటల్లో కనిపించడానికి వీల్లేదు. సరే సార్. విన్నావుగా? నడు నడు బయటికి నడు. వెళ్ళు, నడు. రామ్మా. నా పాప. ఏం దేవుళ్ళయ్యా మీరు! మా పెళ్ళై 10 ఏళ్లు దాటింది. నా కడుపునొక కాయ కాస్తుందేమోనని కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూనే ఉన్నాను. అబ్బే, నాకంత అదృష్టం ఉండి చస్తేగా. ముక్కోటి దేవతలకి మొక్కాను,
కనిపించిన రాయికి రప్పకి దండాలు పెట్టాను. అమ్మవారి గుళ్ళో పొర్లు దండాలు, పొంగలి నైవేద్యాలు అన్నీ అయిపోయాయి. ఆ సంతాన గోపాల స్వామి ఆలయంలో ఉయ్యాల ముడుపు కట్టినా నా కడుపు పండితేనా, నా కోరిక తీరితేనా? రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారు అంటే కాళ్ళు అరిగిపోయేలా రోజు 108 ప్రదక్షిణాలు తిరిగాను. చుట్టుకి కడుపు చూసుకున్నాను. నువ్వు గొడ్రాలివేనే అన్నట్టు నా బతుకైపోయింది. ఏం దేవుళ్ళు మీరు? పూటకో నైవేద్యం చేసి పెడితే కమ్మగా ఆరగించటం తప్ప అమ్మాని పిలిపించుకునే ఆనందాన్ని నాకు ఈ జన్మకి ఇవ్వరా? కనకం, ఇంత అన్యాయం ఏమిటయ్యా? కనకం, కనకం. కనకం, ఈ పాప ఆ నాకు తెలుసు. ఇప్పుడే దేవుళ్ళందరినీ దులిపి పారేశాను. దెబ్బకి దడుచుకుని ఈ బిడ్డ నాకు ప్రసాదించారు. కనకం, నేను చెప్పేది వింటావా? ఎవడో దొంగ వెధవ ఈ బిడ్డను ఎత్తుకొని పారిపోతుంటే చీకట్లో వెంటపడ్డాను. పాపం ఒక్క పట్టి ఏడుస్తుంటే ఏం చేయాలో తోచక ఇంటికి తీసుకొచ్చానే. అబ్బా, ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశావయ్యా. ఆ దేవుడిచ్చిన ఈ బిడ్డ ఇక మనదే. కనకం, తప్పే. పాపం ఎవరి బిడ్డో ఏంటో. ఏంటి తప్పు? బిడ్డైనా దుడ్డైనా ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళదే. ముజ్జిముండ తెగ ముద్దొచ్చేస్తోంది. దీన్ని నేనే పెంచుకుంటాను. కనకం, ఏం మాట్లాడుతున్నావు? తెల్లవరగానే ఈ బిడ్డను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. ఈ బిడ్డను కన్నతల్లెవరో కనుక్కోవాలి. చాలే ఊరుకోవయ్యా. అప్పగిస్తాడంట, అప్పగిస్తాడు. అసలే ఇవాళ శుక్రవారం. ఆడపిల్ల ఇంట్లోకి అడుగు పెట్టిందంటే మనకి ఆ మహాలక్ష్మి యోగం పట్టినట్టే. ఈ బిడ్డ నాది, ఎవరికిచ్చే సమస్య లేదు. కనకం, నా మాట వినవే. రేపు ఈ బిడ్డ మన దగ్గర ఉన్నట్టు తెలిస్తే పెద్ద గొడవైపోతుంది. నా ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. ఏమయ్యో, నేనేమన్నా వెరిదాననుకున్నావా? ఈ బిడ్డ సంగతి నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా. ఇంకెందుకు భయం? భయం కాదే కనకం, బాధ్యత. బాధ్యత గల ఒక పోలీస్ కానిస్టేబుల్గా దారిలో దొరికిన ఈ బిడ్డ నేను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను అంటావు. ఇదిగో, నా మాట కాదని బాధ్యత గీజ్యత అంటూ నీతులు చెప్పావంటే నేనిప్పుడే వెళ్ళి నూతిలో దూకి చేస్తాను. అల్లెల్లెల్లెల్లెల్లే, ఎంత ముద్దుగా ఉన్నావే నా బుజ్జి తల్లి. నా వరాల కొండ, నా వజ్రాల తునక, నా రత్నాల మూట. ఈ శుక్రవారం పొద్దు ఈ కనకాన్ని అమ్మని చేసిన ఆ దేవుడిచ్చిన కూతురువే నువ్వు. భగవంతుడా, నా భార్య మాట కాదనలేని వాణ్ణి క్షమించు. రే రాజశేఖర్, ఏంట్రా ఇది? బిజినెస్ని పట్టించుకోవడం లేదు, దేని మీద ధ్యాస పెట్టడం లేదు. ఎప్పుడు చూసినా ఇలాగే మూడిగానే కనిపిస్తావు. ఇలా ఎన్నాళ్ళు? రే మూర్తి, నేనేం చేయరా? ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నా అంజలి నా గుర్తొస్తోందిరా. తన ప్రాణాలకు తెగించి నాకు శిక్ష పడకుండా కాపాడిన నా అంజలి ఇలా నాకు దూరమై ఎంత పెద్ద శిక్ష విధిస్తుందని నేను అనుకోలేదురా. ఒరే, నిన్ను చూస్తుంటే జాలిస్తుందిరా. మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ అర్థం కాదు. దూరమైపోయాక బాధపడి కూడా ప్రయోజనం లేదురా.
ఏమైందిరా? చీకట్లో కూడా నేను ఆ దొంగని స్పష్టంగా చూశాను సాబ్. మీ దగ్గర ఉన్న క్రిమినల్ గాళ్ళ ఫోటోలన్నీ చూపిస్తే వాడిని నేను పక్కాగా గుర్తుపడతాను సాబ్.